హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్న పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసానండి. వచ్చి అయితే ఇంక ఇక్కడ రైస్ కడుగుతున్నాను. సో ఇంకా తర్వాత అయితే చట్నీ కోసం కూడా ఏం ప్రిపేర్ చేసేది లేదండి. ఈరోజు అయితే ఇంకా చట్నీ ఉంది నిన్నటిదే. ఇడ్లీ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మా హస్బెండ్ ఏమో ఇంకా ఇడ్లీ వద్దు, నాకు దిబ్బ రొట్టె కావాలనేసి అన్నారండి. పిల్లలిద్దరికైతే ఇడ్లీ పెట్టేసి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే దిబ్బ రొట్టె వేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా బియ్యం అయితే నాకు చెరిగి అలవాటు లేదండి. అంటే ఎప్పుడన్నా ఒకసారి చెరుగుతాను కానీ డైరెక్ట్ ఇలానే కడిగేస్తాను. కాకపోతే ఒక 2-3 సార్లు ఎక్కువ కడిగేస్తానండి. సో అంతే. ఇంకా ఈరోజు అయితే కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొత్తగా అనిపిస్తుందండి. ఎందుకంటే కొత్త యాప్లో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. నిన్ననే నేర్చుకున్నానండి. ఇంకా మొన్నటి వరకు వేరే యాప్లో చేశాను. సో అదంతా నచ్చట్లేదు నాకైతే. అంత క్లారిటీగా ఉండట్లేదేమో అనిపిస్తుంది. ఇంకా ఈ యాప్లో అయితే ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడైతే చూడాలి ఇంకా దీంట్లో ఎలా ఉంటుందో. అంత కొత్తగా ఉందండి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. సో రోజుకైతే మనం కొత్తవి నేర్చుకొని ఇంకా కొత్త వేలో అయితే వెళ్ళాలి కదండి. ఊకే ఒకటే పట్టుకుని ఉంటే ఇంకా నడవదు కదా. ఇంకా అలాంటిది యూట్యూబ్లో అయితే ఇంకా అట్లా అస్సలు కాదండి. ప్రతిరోజు మనం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకొని ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉండాలి. షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ప్రతిరోజుకి ఒక్కొక్కటి నేర్చుకుంటూనే ఉంటామండి మనం. ఇంకా ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకే అర్థమైపోతూ ఉంటుంది మనం చూసుకుంటూ పోతూ ఉంటే. ఇంకా ప్రతిదీ యూట్యూబ్లోనే ఉంటుందండి. మళ్ళీ ఇంకా దాన్ని చూసుకొని నేర్చేసుకోవడమే. ఇంకా వాళ్ళను వీళ్ళను అడగాల్సిన పని కూడా లేదండి. ఇక మనం ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే యూట్యూబ్లో చూసి ఇంకా నేర్చుకోవడమే అండి. అంటే మనకు వేరే వాళ్ళ వీడియోస్ చూస్తే కూడా అర్థమవుతుంది కదా, వాళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటి, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారనేసి. ఇంకా వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు అనేసి ఇంకా మళ్ళీ మనం యూట్యూబ్లో చూసి నేర్చుకోవడమే అండి. ఇంకా స్టార్టింగ్లో అయితే అసలు నాకు ఏం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండకపోతుండే అండి. ఇంకా ఎలా పడితే అలా పెట్టేసేదాన్ని. కొద్దిగా రోజులు పోతూ ఉంటే కొద్దిగా ఎడిటింగ్ అయితే నేర్చుకుంటున్నానండి. ఇంక ఇప్పుడైతే అసలు నేను పెట్టే వీడియోస్, స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్ అయితే నాకే నచ్చట్లేదండి. అంటే అంత ఎడిటింగ్ నార్మల్గా ఉండే. రోజుకి నా వీడియోస్లో వాయిస్ ఓవర్ కానీ ఎడిటింగ్ కానీ నాకే చేంజ్ కనిపిస్తూ ఉందండి. మనకు రోజులు గడిచే కొద్దీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూ ఉందండి. ఎందుకంటే యూట్యూబ్ అంటేనే ఫుల్ కాంపిటీషన్ ఉంటుందండి. ఇంకా మనం ఒకటే దగ్గర ఉన్నామనుకో అస్సలు సక్సెస్ కాలేము యూట్యూబ్లో అయితే. సో రోజుకొకటి ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఇంకా కొత్త వేలో అయితే వెళ్తూ ఉండాలండి. ఇంకా అసలు ఈ మధ్యలో అయితే వ్యూసే రావట్లేదు షార్ట్ వీడియోస్ కలా. అయినా కానీ పెట్టడం అయితే మానేయడం లేదండి. నేనైతే ఏదో ఒకటి పెట్టాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడైతే పాలు మా హస్బెండ్ అయితే పొద్దున్నే టీ పెట్టుకొని తాగేశారండి. ఇంకా కొన్ని పాలు అయితే పక్కకు పెట్టారు. సో ఆ పాలను అయితే ఇక్కడ కాగబెడుతున్నానండి పిల్లలకు తాపిద్దామని. ఇంకొక సైడ్ అయితే హాట్ వాటర్ పెట్టాను, అవి కూడా అయ్యాయండి. ఇంకా ఈ పాలు కాగాయి కదా, సో వీటిలోకి అయితే షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ లేకుండా అస్సలు తాగట్లేదండి పిల్లలైతే పాలు. సో అందుకనేసి కొంచెం వేసుకుంటున్నాను. ఈ పాలు కాగబెట్టే కంటే ముందే పాల డబ్బా ఉంటుంది కదా బాబుదైతే, అదైతే వేడి నీళ్ళలో కాగబెట్టేసానండి. ఇంక ఇక్కడ నేను నా పని చేసుకుంటుంటే మా బాబు చూడండి ఇంకా కిచెన్లోకి వచ్చి కూర్చొని ఇంకా ఇక్కడ ఉన్న బౌల్లన్నిటితో ఆడుకుంటూ ఉన్నాడండి. సో ఇంకా తను ఆడుకుంటూ ఉన్నాడు కదా అనేసి ఇంక వదిలేసాను. ఇంక ఏడవకుండా ఉంటే నాకు అదే చాలండి. ఇంకా తన ఆట తను ఆడుకుంటూ ఉంటే ఏ పనైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నేను పాలు పోసి ఇచ్చేసానండి బాబుకు, ఇంకా పాపకైతే వాళ్ళు తాగుతున్నారు. ఇంక తర్వాత అయితే ఇడ్లీ పెడుతున్నాను. ఇంకా 2 ప్లేట్లలోనే అయితే ఇడ్లీ పెట్టేస్తున్నానండి ఈరోజు అయితే. ఇంకా మా హస్బెండ్ వద్దని చెప్పారన్నా కదా, సో తనకైతే దిబ్బ రొట్టె కావాలనేసి అన్నారు. ఇంకా దిబ్బ రొట్టెనే వేద్దామనేసి ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ ఇడ్లీలు అయితే పెట్టేశానండి. ఓన్లీ 2 ప్లేట్స్లో అయితే పెట్టాను. ఇంకా తర్వాత అయితే నేను దిబ్బ రొట్టెలోకి అయితే నార్మల్గా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటానండి. కొంతమంది అయితే డైరెక్ట్ ఇడ్లీ పిండి ఉంటుంది కదా దాన్ని అయితే డైరెక్ట్ వేసేసుకుంటారు. కానీ నాకేమో ఇలా వేస్తే ఇష్టం అండి. సో అందుకనేసి దీనికోసం అయితే సన్నగా కట్ చేసుకుంటున్నానండి ఆనియన్ అయితే. అట్లా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. దాంట్లో కలిసిపోతాయి, లేదంటే ఇంకా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకో అవి సరిగా ఉడకవు, ఇంకా కరకరని అంత ఒకలాగా టేస్ట్ అయితే ఉంటాయండి. అందుకని చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా అండి, పచ్చిమిర్చి కూడా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇంకా ఈ మధ్యలో అయితే ఈ చాపింగ్ బోర్డ్ అయితే మొత్తం పాడైపోయిందండి. కొత్తది ఏమైనా తీసుకోవాలని చూస్తున్నాను. చాలా రోజులు అవుతుంది ఇది తీసుకొని కూడా. ఇంకా లేదంటే మొత్తం దీన్ని ఎలా అయినా క్లీన్ చేయాలండి, నీట్గా చేసేసైనా వాడాలి.
ఇక్కడ చూసారు కదా పచ్చిమిర్చి కూడా ఎంత సన్నగా అయితే చాప్ చేసుకున్నానో ఇంకా తర్వాత దాంట్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. నా దగ్గర అయితే కరివేపాకు లేదు, కరివేపాకు ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో కరివేపాకు అయితే లేదు, ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా మొత్తం కలిపేసానండి. కలిపేసి ఇంక ఇక్కడైతే దోశ ప్యాన్ మీదనే వేసుకుంటున్నాను. ఇంకా మూకుడులో అలా వేసుకుంటే బాగుంటుంది కానీ ఒకసారి వేస్తే అయితే అస్సలు రాలేదండి. సో అందుకనేసి నేను ఇంకా ఈ దోశ ప్యాన్ మీదనే మందంగా వేసి మూత అయితే పెడతానండి. పెట్టి ఇంకా సిమ్లోనే దీన్ని అయితే ఒక 15 మినిట్స్ వరకైనా ఉడికించుకోవాలండి. ఇంకా అప్పుడే మంచిగా కింద క్రిస్పీగా పైన కొంచెం సాఫ్ట్గా బాగుంటుందండి. ఇంకా అక్కడ అది అవుతూ ఉంటే ఇంక ఇక్కడ బెండకాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఏమో బెండకాయ పులుసు చేయమన్నారండి, కానీ బెండకాయలు ఏమో చాలా ఉన్నాయి. సో ఇంకొక చాలా బెండకాయలు అన్నప్పుడు పులుసు పెడితే మళ్ళీ అది అయిపోదండి. సో అందుకనేసి ఫ్రై పెడుతున్నాను. ఇంకా ఈ బెండకాయలు అయితే నైటే కడిగి పెట్టుకోవాల్సింది, కానీ ఇంకా నైట్ అంతా గుర్తులేదండి. కడిగి పెడదాం అనుకున్నాను కానీ గుర్తులేక అలానే పడుకున్నాను. ఇంక పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే వీటిని కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకా చాపింగ్ బోర్డ్ అయితే అంత బాగాలేదనేసి ఇంక ఇక్కడ ఈ ప్లేట్లో అయితే కట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఫ్రైకి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అదే సూప్ అనుకో ఇంకా పెద్ద పెద్దగా స్పీడ్గా కట్ చేసుకోవచ్చు అండి. ఇంక ఈ బెండకాయలు పురుగులు ఉంటాయనేసి నెమ్మదిగా ఒక్కొక్కటి చూసుకుంటూ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై ఎలా వస్తుందో ఏమో అనేసి అనుకున్నాను. ఎందుకంటే ఇంకా పొద్దున్నే కడుక్కున్నాను కదా వీటిని అయితే, వాటికి ఉన్న వాటర్ అనేవి అలానే ఉన్నాయి. ఇంకా వాటర్ అలా ఉంటే మొత్తం జిగురుగా వస్తుంది కదండి. ఇంకా అందుకనేసి ఎలా వస్తుందో ఏమో అనేసి అనుకున్నాను, కానీ బాగా వచ్చిందండి ఫ్రై. ముందు చూపిస్తాను మీకైతే. ఇక్కడ నేను కిచెన్లో నా పని చేసుకుంటుంటే మా బాబు పాప పాలు తాగి ఇంకా మా హస్బెండ్ దగ్గర ఎలా ఆడుకుంటున్నారో చూడండి ఇద్దరు. నేను వెళ్ళి వీడియో తీసేసరికి ఇంకా మా బాబు అయితే అక్కడ నుండి వచ్చేస్తూ ఉన్నాడండి. తనకు వీడియో తీస్తున్నామని ఎలా అర్థమవుతుందో ఏమో ఇంకా చేసే పని ఆపేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వాళ్ళని ఒకసారి చూసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. వచ్చి ఇక్కడ ఇడ్లీ అయ్యాయో చూస్తే ఇడ్లీ అయితే అయిపోయాయండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత తీద్దామనేసి. ఇంకా దిబ్బ రొట్టె అయితే కాలేదండి. ఇంకా బెండకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా మొత్తం బెండకాయలు అయితే సో బెండకాయ వేపుడు చేయాలి అంటే ఫ్రై లాగా చేసేస్తానండి. టమాటాలు ఉన్నాయి కానీ ఇంకా టమాటా కూడా వేయాలనిపించలేదు. అది కట్ చేయడం అయిపోయే లోపు ఇంక ఇక్కడ చూడండి దిబ్బ రొట్టె అయితే అయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. కలర్ అయితే టేస్ట్ కూడా అంతే బాగుందండి. సో ఇంకా అదైతే మా హస్బెండ్కి పెట్టించాను. ఇంకొక సైడ్ అయితే పిల్లల కోసం ఇడ్లీలు పెడుతున్నానండి. ఇంకా మా హస్బెండ్ తింటూ ఉంటే పిల్లలు అస్సలు ఊరుకోరండి. సో అందుకనేసి అందరికీ ఒకేసారి పెట్టించాను అనుకో ఇంకా వాళ్ళు ముగ్గురు తింటూ ఉంటారు. నేనేమో నా పని చేసుకోవచ్చు అండి. ఇంక ఇక్కడ చూడండి పాపకేమో 3 ఇడ్లీలు, బాబుకేమో 1 ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇంకా 4 ఇడ్లీలు ఉన్నాయి కదా, అవి అయితే నేను తినేసానండి. ఇంక ఇక్కడైతే చట్నీ పెట్టేసి ఇంకా పాపకు తీసుకెళ్ళి ఇచ్చేసానండి. తర్వాత అయితే ఇంకా దిబ్బ రొట్టె కూడా అయింది కదా, ఇంకా ఆ దిబ్బ రొట్టె 1 ఇడ్లీ ఇందాక తీసాను కదా, ఆ ఇడ్లీ అయితే మా హస్బెండ్ ప్లేట్లోనే పెట్టి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చాను బాబుకు తినిపించామని. లేదనుకో ఇంకా పాప ప్లేట్లో ఊరికనే చేతులు పెట్టేసి ఇంకా అస్సలు తిననివ్వడండి. ఇంకా తర్వాత అయితే ఆ ప్యాన్ పక్కన పెట్టుకొని ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశానండి. తర్వాత ఇంకో సైడ్ అయితే బెండకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను చేయడం అయితే. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకున్నాను కదండి. ఇంకా దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడవగానే జీలకర్ర ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి. కర్రీ అయితే బాగా వచ్చిందండి ఈరోజు. టేస్ట్ అయితే చాలా రోజుల తర్వాత బెండకాయ ఫ్రై అయితే నచ్చిందండి. ఈ మధ్యకాలంలో అస్సలు తినబుద్ధి కావట్లేదండి బెండకాయ ఫ్రై అయినా పులుసు అయినా. చిన్నప్పుడు అయితే మా మమ్మీ పెట్టే బెండకాయ పులుసు అయితే సూపర్ ఉండేదండి టేస్ట్ అయితే. ఇంక ఇప్పుడైతే అసలు ఏ కర్రీ వండినా కానీ అంత టేస్ట్ అయితే రావట్లేదండి. కొంచెం ఓకేగా ఉంటుంది. ఇంకొక సైడు ఇటు ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవుతుంటే ఇంకొక సైడ్ అయితే అటు రైస్ కూడా అవుతుందండి. ఇంకా రైస్ అయితే సిమ్లో పెట్టేశాను ఇంకా నెమ్మదిగా అవుతుంది అనేసి. ఇంక ఇక్కడైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసుకున్నానండి. ఇంకా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అయితే ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. బెండకాయ ముక్కలు వేసుకున్నాకైతే మూత అయితే పెట్టలేదండి అస్సలే. ఇంకా మూత పెడితే ఆ ఆవిరికి ఇంకా ఈ జిగురు అనేది ఎక్కువ అవుతుందనేసి మూత అయితే పెట్టకుండానే ఇంకా దీన్ని అయితే ఉడికిస్తూ ఉన్నానండి. మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఫ్రై కర్రీ కదా. సో ఇంక ఇక్కడైతే ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయ్యాకైతే మూత పెట్టేశాను. మరి ఇంకా మూత పెట్టకపోతే సరిగా ఫ్రై అవుతుందో లేదో అనేసి అయితే ఇంకా లాస్ట్లో అయితే ఒక్కసారి మూత పెట్టానండి అంతే. ఇక్కడైతే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడికాకైతే దీంట్లోకి ఇంకా కారపొడి
అలాగే ధనియాల పొడి, కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నానండి. వేసుకొని ఇట్లా పైన పైన అయితే కలుపుతున్నాను, బాగా కలపకుండా. ఎందుకంటే బాగా కలిపామనుకో ఇంకా బెండకాయ ముక్కల్లా ఉండవండి. సో ఇంకా కర్రీ అయితే అయిపోగానే వెళ్ళి పాపకైతే స్నానం చేయించానండి. స్నానం చేయించి అయితే పిల్లలిద్దరికైతే పొగేసామండి. ఊది పొగ వేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా వచ్చి పాపకైతే బాక్స్ పెడుతున్నానండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. సో నేను కూడా ఫ్రెష్ అయితేనే పొగేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా ముగ్గురం అయితే వేసుకున్నాము. ఇంకా తర్వాత అయితే పాపకి ఈరోజు పాప అయితే మిక్చర్ అడిగిందండి. ఫుల్ జలుబు దగ్గు ఉంది. సో అందుకనేసి ఇంకా నోటికి ఇష్టంగా ఉంటుంది కదా పిల్లలకి అదైతే. సో అందుకనేసి మిక్చర్ అడిగితే అదైతే పెట్టారండి. ఇంకా చూడండి బయటికి వెళ్ళింది, డోర్ అయితే పెట్టేసి అయితే ఇంకా ఉరుకుతుందండి పాప అయితే. సో ఇంకా తర్వాత నేను కూడా బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే అయితే ఇంకా బాయ్ అని చెప్పేసి వెళ్తుంది. ఇంకా వాళ్ళ తమ్ముడికి కూడా చిన్న బాయ్ అనేసి ఇంకా చెప్పైతే హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి మా పాప అయితే. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళగానే నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా కొంచెం వీడియోస్ ఎడిటింగ్ పని ఉంటే అదంతా చూసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే బాబు లేచాడు. లేవగానే బాబుకైతే తినిపించేసానండి. ఇంకా తినిపిస్తే బయటకైతే తీసుకొచ్చాను. కొద్దిసేపు అయితే ఊకే ఇంట్లో ఉంటే ఏం బోర్ కొడుతుంది అనేసి కొంచెం చూడండి వర్షం అయితే చినుకులు పడుతుంది. ఇంకా తను ఆడుకుంటున్నాడు. ఇంకా బయటికి వెళ్తూ ఉంటే గేట్ అయితే పెట్టేశానండి. ఇంకా లోపలే ఆడుకుంటాడనేసి. ఇంకా బయట అయితే గొర్రెలు మేపే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే వచ్చారు. ఇంకా గేట్ దగ్గర నుండి వాళ్ళని అయితే చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడండి. సో ఇంకా ఈ గ్యాప్లోనే నేనైతే తినిపించేసానండి. ఇంకా అటు చూసుకుంటూ ఉంటాడు కదా అనేసి బాబునైతే ఇంకా బయట అయితే మంచిగా కొంచెం ఇబ్బంది పెట్టకుండా తింటారండి. సో అందుకనేసి అలా అయితే తినిపించేసాను. ఇంకా తినిపించాకైతే తను చూడండి చెట్ల దగ్గరికి పోయి ఎలా ఆడుకుంటున్నాడు. ఇంకా బయట చూసారు కదా ఆ గొర్రెలు మేకలు అయితే వచ్చాయి. ఇంకా వాటినే చూసుకుంటూ ఉన్నాడండి. ఇంకా తర్వాత అయితే ఈ బకెట్ తీసుకొచ్చుకొని ఇంకా ఆ బకెట్తో అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఆ బకెట్ లేవట్లేదు కానీ ఇంకా ఆ బకెట్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇట్లా బాబుని 3:30కి అలా అయితే పడుకోబెట్టేశానండి. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? సో టైం వచ్చేసి 3:35 అవుతుందండి ఈవినింగ్ అయితే. బాబు పడుకున్నాడు ఇప్పుడే. ఇంకా మార్నింగ్ నుండి బోళ్ళన్నీ అలానే ఉన్నాయండి. చూడండి సింక్లో అయితే ఎన్ని బోళ్ళు ఉన్నాయో. ఇంక ఇప్పుడైతే అవన్నీ తోమేస్తాను. ఇంకా పాప వచ్చే టైం కూడా అయిందండి. 4 వరకు అలా వస్తుంది పాప అయితే. మా పాప అయితే చాలా డల్ అయిపోయిందండి ఈ మధ్యలో అయితే. ఇంతకు ముందులో అస్సలు లేదు. తనని చూస్తేనే అసలు బాధ అనిపిస్తుంది. అసలు ఎలా ఇంకా నార్మల్ అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదండి. ఎందుకు అసలు ఇంతకు ముందులో యాక్టివ్గా ఉండట్లేదు, మాతో టైం స్పెండ్ చేయట్లేదు. స్కూల్ నుంచి రాగానే నాతో అయితే కొద్దిసేపు మంచిగా మాట్లాడేదండి. అలాంటిది ఇంకా నేను ఎంత పలకరించినా ఎంత ఏదో ఒకటి అడిగినా కానీ ఇంకా తనైతే అంత రెస్పాండ్ అయితే లేదండి, అంత హ్యాపీగా అయితే లేదు. ఇంకా ఏమైపోయిందో ఏమో అనిపిస్తుందండి. ఇంకా మా హస్బెండ్ ఏమో స్కూల్కి పంపించడం వల్లనే అలా అయింది, ఇంక ఇప్పుడు వేస్ట్గా మీ వల్లనే స్కూల్కి పంపించామనేసి ఇంకా నా మీద అరుస్తూ ఉన్నాడు. ఇంకా ఇది కరెక్ట్ ఏజే కదండి, పంపించే టైమే కదా, కానీ ఎందుకు అట్లా డల్ అయిందో అర్థం అవ్వట్లేదండి నాకైతే. ఇంకా నేనైతే ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇంకా పాప గురించి ఆలోచించడమే అవుతుందండి. ఒక మైండ్లో ఒకటి ఉంటే అసలు ఏ పని చేయబుద్ధి కాదు కదా. ఇంకా ఈరోజు వీడియోలో కూడా ఒకటి చెప్పానండి, అంటే మా హస్బెండ్ గురించి. కానీ నాకు ఏదైనా చెప్పాలనుకుంటాను కానీ సరిగా అది కన్వే చేయడం అయితే రాదండి. తీరమని చెప్పే టైంకు ఇంకా అది ఎలా కన్వే చేయాలో అయితే అర్థం కాదు. ఇంకా అది సరిగా కన్వే అయిందో లేదో నాకైతే అర్థం అవ్వలేదండి. ఇంకొకరైతే నాకైతే నార్మల్గా డైలీ కామెంట్ చేస్తూ ఉంటారు. నాకు అసలు కామెంట్సే రావండి, ఒక కామెంట్ వస్తుంది. సో వాళ్ళైతే చాలా బాగా చేస్తారండి కామెంట్ అయితే. ఇంక ఈరోజు పెట్టిన వీడియో కూడా వాళ్ళ కామెంట్ చూడగానే నాకైతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, ధైర్యంగా అనిపిస్తుంది. ఇంకా మనకు దగ్గర వాళ్ళు ఎవరైనా చెప్తే మనకి ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అండి నాకైతే వాళ్ళ కామెంట్ చూడగానే. ఇంక ఇప్పుడు వాళ్ళ ఆ వీడియో చూస్తే కూడా ఈ వీడియో చూస్తే కూడా కామెంట్ చేయండి. నాకైతే వాళ్ళ కామెంట్ చూడగానే ఎందుకు ఎంత స్ట్రెస్ ఉన్నా కొంచెం ఫ్రీ అవుతుందండి. మన అనుకునే వాళ్ళకంటే ఇంకా కొంచెం పరాయి వాళ్ళే మన మీద జాలి చూపిస్తారండి. ఇంకా మన దగ్గర వాళ్ళకైతే ఇంకా మనం బాధపడుతుంటే సంతోషపడాలనే ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే చాలామంది అలానే ఉన్నారండి. ఇంకా మనం బాధపడుతూ ఉంటే చూసి నవ్వుకోవడం కానీ ఇంకా ఎంజాయ్ చేయడం అలా ఉన్నారు బయట. ఎవరో మనమంటే తెలియని వాళ్ళే మనల్ని అయితే అభిమానిస్తున్నారండి. ఇంకా అలాంటప్పుడైతే ఆ కామెంట్ చూసినప్పుడైతే నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. సో ఇంకా దాని గురించి ఇప్పుడైతే చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు కూడా అసలు సరిగ్గా కన్వే చేశానో చేయలేదో అండి. ఇంకా మైండ్లో ఏదో రన్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్దామనేసరికి అది మాటల్లో అయితే సరిగ్గా రాదండి. ఇంక ఇప్పుడైతే బోలన్నీ తోమేసుకొని ఇల్లు ఇవ్వాలండి. ఇంకా బట్టలు మడత పెట్టాలి. పాప వచ్చే వరకు అయితే ఇంకే ఏ పని వరకు అయితే ఆ పని అయితే కంప్లీట్ చేసి ఇంకా పాప వచ్చాకైతే పాపతో కొంచెం టైం స్పెండ్ చేస్తానండి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి.
ఇంక ఇక్కడైతే బోల్ తోమే కంటే ముందే టీ ఇచ్చి పాలైతే కాగబెడుతున్నానండి. సో మా హస్బెండ్ అయితే టీ అడిగారు, ఇంకా తన కోసం అయితే టీ పెడుతున్నానండి. పాలు అస్సలు సరిపోవట్లేదండి ఈ మధ్యలో అయితే. పిల్లలు ఇద్దరూ తాగుతున్నారు. సో లీటర్ పాలు ఇంకా అవి బాగా చిక్కగా ఏం పోయట్లేదండి. పోసే వాళ్ళు కూడా కొంచెం పలచగానే పోస్తున్నారు. సో అస్సలు సరిపోవట్లేదు. సో మా హస్బెండ్కి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే పెట్టేశాను. టీ అయితే ఇంకా మరీ నాకు నీళ్ళలాగా పెట్టకే చాయ్ అయితే నేను తాగను అనేసి అంటే మళ్ళీ కొన్ని పాలైతే యాడ్ చేసేసానండి. ఇంకా పాపను తీసుకొచ్చే ముందే టీ తాగుతా అన్నారు. సో అందుకనేసి ఫస్ట్ అయితే టీ పెట్టేశానండి. టీ పెట్టేసి అయితే ఇక్కడ నేను ఇంకా బోల్ తోముకోవడం స్టార్ట్ చేశానండి. పొద్దున్న నుండి బోల్ అండి ఇవైతే ఇంకా ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడైతే తోమేసుకుంటున్నానండి బోల్ అయితే. అంతకుముందు అయితే ఇంకొక ఆమెను పెట్టుకున్నానని చెప్పాను కదా కొన్ని డేస్. ఆమె అయితే ఇంకా ఆమె కోసం వెయిట్ చేసి ఆ బోల్ అన్నీ సింకులో వేసేసి ఆ సింకు నింపి ఇంకా కొన్ని టీ జాల కానీ టీ కప్పు లాంటివి ఉంటాయి కదండి, ఇంకా అవి ఆమె వచ్చే వరకు మళ్ళీ యూజ్ ఉంటుంది కదా వాటితో అయితే మళ్ళీ అవి మనమే తోముకోవాల్సి వస్తుంది. ఇంకా కొన్ని బోళ్ళు మధ్య మధ్యలో ఇంకా బాబుకు ఉక్కు గిన్నె లాంటివి అలాంటివన్నీ మధ్యలో నేనే తోమేదానండి. ఇంకా ఇప్పుడైతే నాకు నచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు బోళ్ళు అయితే తోమేసుకుంటూ ఉన్నానండి. ఇట్లా బాబు పడుకున్నప్పుడు కానీ లేదంటే ఇప్పుడు బాబు పడుకోలేదనుకో నైట్ ఇంకా అన్ని బోళ్ళు ఒకేసారి అయితే తోమేసి పడుకుంటూ ఉన్నానండి. ఎంతైనా మన పని మనం చేసుకుంటేనే మనకు నచ్చుతుందండి. ఇతరులు చేసేటప్పుడు ఎంత మన పని మీద వాళ్ళకైతే శ్రద్ధ ఉండదు కదా, అంత శ్రద్ధగా చేసినట్టయితే నాకు అనిపించలేదండి. సో అందుకనేసి ఇంకా ఆమెనైతే తీసేసానండి. తీసేసి ఇంకా నేనే అయితే బోల్ తోమేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ పొద్దున్న నుండి బోల్ అని చెప్పాను కదా, సో కొన్ని ఎక్కువగానే ఉన్నాయండి బోల్ అయితే. ఇంకా మా హస్బెండ్ ఏమో పొద్దున్నే టీ పెట్టుకున్నారు. ఇంకా ఆ టీ గిన్నె కూడా అలానే ఉందండి. ఇంకా పాలకైతే 2 గిన్నెలు పెట్టాను. సో ఒకటి తోమడానికి ఉన్నాయి, ఇంకొక దాంట్లో అయితే పాలు తీసుకోవడానికి ఉంటుంది కదా అనేసి అట్లా 2 పెట్టుకున్నాను. టీ జాలలు కూడా 2 ఉంటాయండి ఇంట్లో అయితే. సో ప్రతిదీ కొంచెం 2 ఉంటే ఒకటి తోమి లేకున్నా ఇంకొకటి అన్న టైంకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఇంక ఇక్కడైతే బోళ్ళన్నీ అయితే తోమేసుకున్నానండి. ఇంకా కడుక్కోవాలి. ఇంకా మనం బోల్ తోముకున్నాం అనుకో కొంచెం ఎప్పటికప్పుడే తోమి కడుక్కుంటాం కదండి. ఇంకా తోమే వాళ్ళనుకో అన్ని బోళ్ళు తోమి మళ్ళీ నెమ్మదిగా కడిగే వరకు ఇంకా ఆ బోళ్ళ పైన ఉన్న సబ్బు అలా అంతా పేలినట్టు అవుతూ ఉందండి. వాళ్ళు ఎందుకు రాసి రాసి కడుగుతారండి బోళ్ళని అయితే. ఇంకా ఏదో పైన పైన కడిగి అయితే వెళ్తారు. ఇంకా మనం కడుక్కుంటే కొంచెం నీట్గా అటు ఇటు రుద్ది అయితే కడుక్కుంటామండి. సో ఇంక ఇక్కడైతే మనం తోముకునేదే బెస్ట్ అనిపిస్తుందండి నాకైతే. మరీ వీలు కానప్పుడు ఇంకా పెట్టుకోక తప్పదు. కానీ ఇంకా మనకు కొంచెం పాసిబుల్ అనిపిస్తే మాత్రం మన పని మనం చేసుకోవడమే బెటర్ అండి. ఇంక ఇక్కడైతే ఈ బోళ్ళన్నీ తోమకైతే ఇంకా ఇల్లు కొంచెం బొమ్మలన్నీ ఎలా పడితే అలా వేసాడండి బాబు అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో బయట అప్పుడు ఆడుకున్నాడు చూపించాను కదండి, ఆడుకుంటూ ఉంటే ఇంకా నేనైతే ఇంట్లోకి తీసుకొచ్చానండి. వర్షం పడుతుంది, ఆల్రెడీ ఫుల్గా జలుబు ఉంది, మళ్ళీ ఇంకా జలుబు ఎక్కడ ఎక్కువ అవుతుందో అనేసి ఇంట్లోకి తీసుకొని వచ్చాను. ఇంక ఇంట్లోకి తీసుకొని వచ్చినందుకు ఒకటే ఏడుపండి. ఏడుస్తున్నాడని బొమ్మలన్నీ ముందేసాను. సో ఇంకా ఆ బొమ్మలన్నీ చూసుకుంటూ అయితే కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇంకా ఆడుకొని అయితే తర్వాత బనానా ఒకటి అలా తినేసి ఇంకా తనకి నిద్ర వస్తుంటే అయితే పడుకోబెట్టేశానండి. ఇక్కడైతే ఈ బోల్ తోముకుంటేనే మా హస్బెండ్ అయితే ఆల్రెడీ గ్లాస్లో టీ పోసుకొని అయితే తాగేస్తున్నారు. ఇంకా తనకు లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడైతే ఆ టీని కూడా సింక్లోకి అయితే వేసాడండి. ఇంకా టీ అది మసలడానికి లేట్ అవుతుంది అనేసి స్టవ్ ఫుల్ పెట్టాడు. పెడితే ఇంకా ఆ టీ గిన్నె ఉంటుంది కదా, అదైతే మొత్తం కొంచెం మాడినట్టు అయిందండి. ఇంకా అది ఇప్పుడు తోమితే పోయేలా లేదనేసి ఇంకా సింక్లోనే వేసేసి ఇంకా తోమిన బోళ్ళన్నీ కడిగేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే ఈ బోళ్ళు కడుక్కుంటూ కూడా మా పాప గురించి ఆలోచిస్తూ ఉన్నానండి. సో తను ఎందుకు డల్గా ఉంటుంది అనేసి ఇంకా ఏబిసిడీలు రాయమంటేనే చదవమంటేనే అలా డల్గా ఉంటుంది కావచ్చు అనేసి నాకు అనిపించిందండి. లాస్ట్ ఇయర్ అంటే 2.5 ఇయర్స్కి అలా స్కూల్కి పంపించాం కదండి, ఒక 1 వీక్ స్కూల్కి పంపించినప్పుడు కూడా అలానే డల్ అయిపోయిందండి. ఇంకా ఈ సేమ్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అప్పుడు కూడా అలానే బిహేవ్ చేసింది. ఇంకా అప్పుడైతే స్కూల్కే స్టాప్ చేయించామండి. ఇంకా ఇప్పుడు కూడా అలానే బిహేవ్ చేస్తుంది. ఎందుకు అనేసి అయితే అనిపిస్తూ ఉంది. ఒక 1 వీక్ అయితే ఇంకా తనని ఇబ్బంది పెట్టొద్దు, ఇంకా చదవమని రాయమని అనేసి అయితే అడగొద్దు, ఇంకా తనకు నచ్చినప్పుడు నేర్చుకుంటుందిలే అనేసి వదిలేయాలి, ఫోర్స్ అస్సలు చేయొద్దు అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయానండి. ఇంకా అనుకున్నట్టుగానే ఈరోజు అయితే అసలు తనని ఏం అడగలేదండి. స్కూల్ నుంచి రాగానే ఇంకా తనకైతే ఫ్రెష్ చేయించి ఊరికనే ఫ్రీగా వదిలేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. సేమ్ అలానే వదిలేసానండి. ఇంకా వదిలేసినందుకు తనైతే నైట్ తనంతట తానే పెన్ను ఇంకా బుక్ పట్టుకొని అయితే ఇంకా రాయడం స్టార్ట్ చేసిందండి. ఇంకా నేనైతే షాక్ అయ్యాను. అంటే మనం రాయి రాయి అనేసి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదండి. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనిది మనం ఎంత చెప్పినా వేస్ట్ కదా. సో వాళ్ళకి
వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలనేసి అయితే నేను అనుకున్నాను. ఇంకా ఈరోజు చూసాకైతే నాకు అర్థమైపోయిందండి. నేనైతే ఏం రాయమని చెప్పలేదు, ఏమని చెప్పలేదండి, ఫ్రీగా వదిలేసాను తననైతే. ఇంకా తనే ఒక బుక్ పెన్ను తెచ్చుకొని అయితే ఇంకా గుండాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసిందండి. ఇంకా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా తనకు నచ్చినట్టు రాసుకొనిలే అనేసి వదిలేసానండి. ఇంక ఇక్కడైతే బోల్ తోమడం కంప్లీట్ అవ్వగానే ఇంకా ఇందాక బొమ్మలు చూపించాను కదండి, ఇంట్లో బొమ్మలన్నీ ఇలా పడితే అలా వేసాడు బాబు అనేసి చెప్పాను కదా. ఇంకా ఆ బొమ్మలన్నీ సర్దేస్తున్నానండి. సర్దేసి అయితే ఇల్లు కూడా మొత్తం ఊడ్చేసాను. క్లిప్పులు తీసి దర్చుకోకండి, ఘోరంగా ఉడకపోస్తుందని పెట్టుకున్నాను. పాప అయితే స్కూల్ నుండి వచ్చిందండి, రాగానే స్నానం చేయించాను. ఇంకా బయటికి వెళ్దామంటే ఇలా బయటకు తీసుకొని వచ్చానండి. ఇప్పుడే కరెంట్ పోయింది. ఇంట్లో అయితే ఫుల్గా ఉబ్బరిస్తుంది. అసలు ఇది వర్షాకాలంలో ఏం లేదండి, ఎండాకాలం కంటే ఎక్కువ ఉంది ఉడకపోతే. అయితే ఫుల్గా ఉడకపోస్తుంది అనేసి బయటకైతే వచ్చామండి. ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది, ఈవినింగ్ వర్క్ అయితే. హాయ్ చెప్పారా, అవరి లైన్ కిసి అందరికి. చూసారు కదండి, పాపనైతే ఇంకా రాగానే స్నానం చేయించి ఇలా బయటకైతే తీసుకొని వచ్చానండి. ఇంకా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉందండి, అంత మూడిగా అయితే ఏం లేదు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడ జామ చెట్టు మొత్తం కిందికి ఉందని దానికైతే పెద్ద కట్టె తీసుకొచ్చి అయితే ఇట్లా సపోర్ట్గా పెట్టారండి. ఇంకా మా పాప మా బాబు అయితే కాసేపు ఇలా బయట ఆడుకున్నారు. ఇంకా వాళ్ళకైతే బయట తిరగడం అంటే సరదా అండి. అటు ఇటు తిరుగుతూ కాసేపు అయితే ఆడుకున్నారు మొత్తానికి. కరెంట్ వచ్చిందండి, ఇంట్లోకి అయితే వచ్చాము. రాగానే ఇంకా మా పాపకైతే పాలలో చాకోస్ వేసి ఇచ్చానండి, తిన్నది. ఇంకా బాబు కూడా తిన్నాడు, ఇద్దరికైతే తినిపించేశాను. ఇంకా మా పాపకైతే స్నానం చేయించాను కదా, ఇప్పుడు బాబుకి చేయించాలండి స్నానం. అయితే కొంచెం లేట్గా చేపిద్దాం అనుకుంటున్నాను, బాగా ఉడకపోస్తుంది కదా. మళ్ళీ తొందరగా చేయించినా కానీ పడుకునేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతాడు. సో అందుకనేసి నెమ్మదిగా చేపిస్తానండి. ఇంకా రైస్ కడగాలి డిన్నర్లోకి. అయితే బాబుకి కిచిడీ చేద్దాం అనుకుంటున్నాను, పప్పులు అవి ఉన్నాయి, అవి రాకూడదు. చూడండి బాబు అయితే ఇలా 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 కొట్టుకుంటున్నాడు, ఎందుకో ఏమో. ఏంటి మా మమ్మీ గోల అనుకుంటున్నాడు అంటున్నాడు. ఏమైంది ఏమైంది అయిరా, ఎందుకు డల్లుకుంటున్నావు, ఏమైంది ఏమైందంటే మాత్రం చెప్పట్లేదండి. అనే కదా కదా హాయ్ హాయ్. ఇంక ఇక్కడైతే పిల్లలతో కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేశానండి. తర్వాత అయితే పాప పడుకుంది. లేవగానే కొంచెం చికాకు చేస్తే మళ్ళీ బయటికి అయితే తీసుకెళ్ళానండి. పిల్లలతో అయితే కొద్దిసేపు ఆడిపించేసి ఇంక ఇంట్లోకి తీసుకొచ్చాను. తర్వాత అయితే నైట్ డిన్నర్లోకి అయితే రైస్ కడుగుతున్నానండి. బాబుకి అయితే కిచిడి చేద్దాం అనుకున్నాను, కానీ మధ్యాహ్నం అయితే బెండకాయ కర్రీతో ఒక 2 ముక్కలు తినిపిస్తే మంచిగా తిన్నాడండి. సో కొంచెం మెత్తగా ఉండి ఇంకా ఈ బెండకాయ ఫ్రై తోటే తినిపిద్దామనేసి అయితే రైస్ కడుగుతున్నానండి. అసలు ఈ కొత్త యాప్ ఏంటో కానీ, అమ్మో పాత యాప్లో ఎడిటింగ్ చేసుకోవడం బెటర్ అండి. ఇంకా అటు ఇటు అవుతూ ఉంది, పొద్దున్న నుండి చేస్తూనే ఉన్నానండి, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా చూడాలి, ఒకరోజు చేసేసి ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి అయితే నాకు వచ్చిన దాంట్లోనే చేద్దామనేసి అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే రైస్ అయితే కడిగేసానండి. కడిగాకైతే పాప కొంచెం ఫ్రీ అయింది. ఇంకా బొమ్మలన్నీ కిందేసి తననైతే ఆడుకోమని చెప్పానండి. ఇలా అయితే ఇంకా పాప ఆడుకుంటూ ఉందండి. ఏ నానా ఏ నాన్న బొంగర తల్లి ఏయ్ ఆ గిర్ర కూడా అదే ఆ షూ కూడా ఈ బొమ్మ కూడా వాక్ తీసుకుంటూ రావచ్చు కదరా. సరే ఓకే ఓకే వేసి అది కూడా వేసి అన్నీ ఇంకా ఇటు పింక్ బొమ్మ కూడా వేసాయి, పింక్ది కూడా పింక్. నెక్స్ట్ గ్రీన్ నెక్స్ట్ పింక్దే ఏది. నెక్స్ట్ ఎల్లో క్యాప్ ఎల్లో అదే ఎల్లో అగోది అది కాదు, ఇంకొకటి ఉంది చూడు అక్కడ ఎల్లో, అది ఎల్లోనే, అది కూడా ఎల్లోనే.
ఏ మమ్మీ ఇదే ఈ పిచ్చి బొమ్మే ఈ పిచ్చి బొమ్మ పిచ్చి బొమ్మ ఐరన్ చూస్తుందా వేసేయి ఏ బంగారు తల్లి ఫినిష్ పోయినాయి ఇక అక్కడ పెట్టు నేను పెట్టుకుంటా వచ్చే ఇంక ఇక్కడ చూసారు కదండి మా పాప అయితే కొంచెం ఫ్రీ అయిందండి తనైతే ఇంకా ఏ ఫోర్స్ చేయొద్దు అనేసి అర్థమైపోయింది ఇంకా పిల్లలు అయితే డిన్నర్ చేశాక అయితే పడుకున్నారండి ఇంకా వాళ్ళు పడుకోగానే నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఇంకా బౌళ్ళన్నీ తోముకుంటున్నానండి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి కానీ ఇంకా అవి అయితే రేపు మడత పెడదామనేసి ఇంకా వెళ్ళి అయితే పడుకున్నానండి బౌల్ తోమాకైతే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వీడియో ఎడిటింగ్ ఎలా ఉందో అనేసి మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా హెల్ప్ అవుతుంది సో ఇంకా నెక్స్ట్ ఇలా చేయాలనేది కూడా అర్థమవుతుందండి బాయ్ ఫ్రెండ్స్